గా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ని కూడా కొట్టడం సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం నిన్నటిని చూస్తున్నాం. దాదాపు సోమవారం నుంచి హన్మకొండలోని న్యూషాయంపేట చౌరస్తాలో ఉద్రిక్తత తలెక్కింది. మొన్న వరంగల్, అంతకుముందు నర్సంపేట, ఇప్పుడు హన్మకొండలో ఈ ప్రాంతంలో ఎప్పుడైనా విగ్రహాల తరలింపు కార్యక్రమంలో కానీ విగ్రహాలు తొలగించే కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తుంది. పెద్ద ఎత్తున విహెచ్పి కార్యకర్తలు, బజరంగ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు న్యూషాయంపేటలో ఎక్కడైతే పద్మాక్షి గుడి సమీపంలో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తారో అప్పటి నుంచి కూడా ఈ ఉద్రిక్తత తలెత్తింది. మనం చూడొచ్చు, వందలాది మందిని పెద్ద ఎత్తున కూడా అరెస్ట్ చేస్తారు. దీనికి సంబంధించి షాంపేటలో గల హనుమాన్ విగ్రహాన్ని ఈ యొక్క ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం జరిగింది. కావున ఇందుకు నిరసిస్తూ హిందూ బంధువులందరూ ఈ యొక్క షాంపేట జంక్షన్ లో సంఘటితమై ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ మొన్న వరంగల్లో జరిగింది, అంతకుముందు నర్సంపేటలో జరిగింది, ఇప్పుడు హన్మకొండలో ఒక విధ్వంసం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనంగా చూసుకోవచ్చు. దీన్ని భారతదేశం పుట్టినప్పటి నుంచి హిందూ సాంప్రదాయబద్ధంగా నిలిచిన షాంపేటలో నిలిచిన హనుమాన్ గుడిని ఈరోజు ప్రజాప్రభుత్వం అనుకునే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దొంగల లెక్క దొంగరాత్రి వచ్చి కూలగొట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ ప్రజాప్రభుత్వం అనే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడు కలవనటువంటి వాళ్ళు కేవలం ఈ హింసాన్ని రెచ్చగొట్టడం కోసమే, ఈ దేవాలయాన్ని కూలగొట్టడం కోసమే రాత్రి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో అందరూ సమావేశమై ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టుగా మేము భక్తులం అందరం భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆ భూమిని దేవాలయానికి కేటాయించాల్సిందిగా షాంపేట గ్రామస్తులు భక్తులుగా హెచ్చరిస్తా ఉన్నాం. మనం చూడొచ్చు, గత కొద్ది రోజులుగా దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల ధ్వంసం కానీ విగ్రహాల తరలింపు కార్యక్రమం కానీ ఉద్రిక్తత తలెత్తింది. అంతకుముందు వరంగల్లో జరిగింది, తర్వాత ఒక వారం రోజులు నర్సంపేటలో ఇప్పటికే ఆ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు న్యూషాయంపేటలో నిన్న పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, విగ్రహం సంబంధించి ఎలాంటి విధ్వంసం జరగదని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చి 24 గంటలు గడవక ముందే దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. న్యూషాయంపేట సమీపంలో, పద్మాక్షి సమీపంలో ఈ విగ్రహం కానీ దేవాలయం కానీ పురాతనమైనది. ఎందుకు ఈ విగ్రహం ధ్వంసానికి పూనుకున్నారు, ఎవరే భావిస్తున్నారు, మీరు దీనికి సంబంధించి ఏమంటారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర. ఇది సర్వే నెంబర్ షాంపేట, న్యూ షాంపేట 23 సర్వే నెంబర్ల 5 ఎకరాల 10 గుంటలు భక్తాంజనేయ స్వామి పేరు మీద ఉన్నది. ఇది 2000 మొత్తం కాలనీలో వస్తున్నది. అయినా కూడా చాలా భూమి వరకు అన్యాక్రాంతం అయిపోయింది. దానిలో సుమారు 1 ఎకరం భూమి ఇప్పుడు భక్తాంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు కక్షపూరితంగా ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటుందా, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దీనికి పాల్పడ్డారా? దీన్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా మొత్తం 5
ఎకరాలు 25 గుంటలు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రైవేట్ వ్యక్తులు కూడా దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నదాన్ని భక్తాంజనేయ స్వామి పేరు మీదనే భక్తాంజనేయ స్వామి మన దేవాలయం మీద ఉంచాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ మిగతా అంతా కూడా ఎవరిదో కాదు, అది ప్యూర్ గా పద్ధతిగా అది ఆల్రెడీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి అప్పచెప్పాల్సిందే. అది లేకపోతే ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఇట్లా ఈ ఉద్యమం ఇదే కంటిన్యూ చేస్తాం మేము. సనాతన దేశంగా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ని కూడా కొట్టడం సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ చేస్తున్నాం.